సంజయ్ దేవానందరం దేవుడు దీవించి వారికి మంచి భవిష్యత్తును ప్రసాదించమని, మెరుగు మళ్ళీ భాగ్య సులోచన కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృందుగాను వారి యొక్క కుటుంబ సభ్యులు తలంచిన తలంపులు నెరవేరని, నందినికి సుఖప్రసవము దయచేసి తల్లి బిడ్డలను క్షేమంగా కాచి కాపాడినందులకు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ, నాదెల్ల శ్రీనివాస్ శాంతి చేయబోచిన ప్రయాణంలో దేవుని కృప తోడుగా ఉండాలని, సురక్షితంగా వారికి గమ్యస్థానాన్ని చేర్చాలని, కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, పాపబద్దిని సుశీల, చంద్రశేఖర్, రమ్య, పవన్ కుమార్, ప్రవళిక, ప్రణీత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి యొక్క తలాంపులు నెరవేర్చి అందరికీ మంచి ఆరోగ్యములను దయచేయమని, బరకం, అభిషేక్, చైతన్య, ఆదిత్యల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఆదిత్యకు సంపూర్ణమైన ఆరోగ్యములను దయచేయమని, మరియు అభిషేక్ నడుపుచున్న ఆటోకు మంచి బాడుగులు రావాలని, వారి కుటుంబంలో మరణించిన సిద్ధార్థ్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, గాదిలవతి సతీష్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములను దయచేయమని, వారు తలంచిన తలాంపులు నెరవేరినట్లుగాను మరణించిన డేవిడ్ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయని, వియాన్కు సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని, ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుండగా నిత్య సహాయమత కృప ఆ బిడ్డకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ప్రసాదించమని వీరొక తలంపుల కోసమై ఎక్కువ పూజ బలి సమర్పిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా మనందరి తలంపులు నెరవేరని పూజ బలిలో భక్తియుతంగా పాల్గొందాము. పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలి ఇది, మానవాళి రక్షణ బలి ఇది. దేవదేవుని ప్రియ బలి ఇది, మానవాళి రక్షణ బలి ఇది. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా.
కన్నా నిన్నయైన బలి ఇది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలి ఇది. అన్ని బలుల కన్నా నిన్నయైన బలి ఇది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలి ఇది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలి ఇది, ప్రియతనయుడు యేసుని కారుణ్య బలి ఇది. పాప శాప దోషములను పరిహరించు బలి ఇది, పాప శాప దోషములను పరిహరించు బలి. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభు నీ వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభు నీ వరములు పొంద. వేళాయే ప్రభు జనమా, ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈనాటి పట్టణంలో యూద మత నాయకులు అపోస్తులను నిర్బంధించి మరలా యేసు పేరిట బోధింపరాదు అని ఆదేశించిన ఘట్టాన్ని చదువుకుంటున్నాం. ఈ పట్టణంలో యూద మత నాయకులకు పేతురు ఇచ్చిన ప్రత్యుత్తరం ప్రధానమైనది. ఇందు పేతురు పలికిన ప్రధాన అంశములు 3. అందులో మొదటిది, యేసు మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను అంటూ పేతురు తన సాక్ష్యాన్ని ఆరంభిస్తాడు. రెండవ అంశముగా, ఇశ్రాయేలీయులు యేసును సిలువపై చంపితే ఇశ్రాయేలుల ప్రభువైన దేవుడు ఆయనను మృతుల నుండి జీవముతో లేవనెత్తుతాడు. ఆయనను తన కుడి ప్రక్కన ఆశీర్లను కావించి మహిమపరిచాడు. ఇక మూడవ అంశము, పేతురు తన ప్రసంగంలో జరిగిన సంఘటనలకు పవిత్రాత్మను కూడా సాక్షిగా పేర్కొంటున్నాడు. పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. రెండవ పట్టణంలో పునీత యోహాను దర్శించిన దివ్యలోకపు ఆరాధన ఘటనలోని చివరి భాగాన్ని చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు సిలువపై సమర్పించిన ఆత్మ బలి కారణముగానే గొర్రె పిల్లగా పేర్కొంటున్నారు. సృష్టిలోని సమస్తాన్ని రక్షించగల మహాశక్తి ప్రభువైన దేవునికి స్వంతమన్న సత్యాన్ని లోకానికి వెల్లడించాము. ఇక ఈనాటి సువార్త పట్టణంలో పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు తిబెరియస్ సరస్సు తీరంలో 7 శిష్యులకు దర్శనమిచ్చిన ఘట్టాన్ని చదువుతున్నాం. యేసు మరణానికి ముందు ప్రభువు కూడా అలాగే మెలిగారు, అదే విధంగా మాట్లాడారు, అదే విధంగా కలిసి భోజనం చేశారు. పునరుత్థాన క్రీస్తు తాను స్వయంగా శిష్యులను సందర్శించి బలపరచి వారికి భోజనం సిద్ధం చేసి వారితో కలిసి భోజనం చేసి వారిని ముందుకు నడిపించారు. మనలను కూడా బలపరచమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమినేలు మా పాలక. నిన్ను పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. నిన్ను పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. దేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. దేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా. మాయేలినవారు మీరే మహోన్నతులు. అర్పింతుము యేసుని గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము యేసుని గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ప్రార్థించుదము.
ప్రేమతో మమ్మ ఆదరించువో సర్వేశ్వర. నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితమని ఆనందించుచున్నాము. పునరుత్థానముకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురు చూచు మాకు నిత్యానందమును ప్రసాదింపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగముల పాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనం వరకు మరియు 40వ వచనం నుండి 41వ వచనము వరకు. అధికారి అతని పరిచారము అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువపెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేము అంతటను మీ బోధలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులమును చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదుపరి అపోస్తుల వారితో, మేము మనుష్యులను కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మీరు మన పితరుల దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇశ్రాయేలీలు ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టి లేపిననియు, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాప క్షమాపణ ప్రకటింపవలయునని వ్రాయబడి ఉన్నది. వీటన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింప. నడిపించునావా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయములో నడిపించుములోతునకు. ఆత్మవిరభూయా నా దీక్ష ఫలింప, నావలు కాలిడుము నా
సేవ చేకునుము చునానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో నా పడవా నడిపించు నావా నడి సంగమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నావా రెండవ పట్టణము దర్శన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండవ పట్టణము దర్శన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. నేను మరలా చూచితిని, కోట్ల కొలదిగా దేవదూతలు పాడుట వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూను నిలుచుండి ఇట్లు బిగ్గరగా పాడిరి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. త్రిలోకముల యందలి ప్రతి జీవిని, జరచలముల అన్నింటినీ, సృష్టి అందలి జీవకోటిని అంతటిని నేను వింటిని. సృష్టి వారు ఇట్లు పాడుచుండిరి. సింహాసనమునకును గొర్రెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రభావము శాశ్వతమగునుగాక. ఆ 4 జీవులను ఆమెన్ అని సమాధానమొసగెను. పెద్దలు సాగిలపడి నమస్కరించిరి. ఇది ప్రభువారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వేడరారే నిసన్ననామము స్తుతించి పాడరారే హోసన్న గీతము స్తుతించి వేడరారే నిసన్ననామము పాడరారే హోసన్న గీతము. హల్లెలూయా, హల్లెలూయా.
సంద్రములు నడచిన నజరేయుడేసుని వాక్యము ఇలా కడవల నీటిని రసముగా మార్చిన మార్యుని వాక్యము అది సంద్రములు నడచిన నజరేయుడేసుని వాక్యము కడవల నీటిని రసముగా మార్చిన మార్యుని వాక్యము ఆ వాక్యమే మన జీవాధారమై ఆ వాక్యమే మన జీవాధారమై ఎదలో వెలుగై ప్రజ్వరిల్లగా భవించి వేడరాలే భవించి పాడరాలే వసంత గీతము Alleluia, 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 ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ వచనము వరకు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ వచనము వరకు. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమును ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేదనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలయలోని కానా నివాస్యగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుకగా, వారు, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేక ఉండిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో,
పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువు సుమి అనేను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు, 100 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సీమోను పేతురు పడవని ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డుకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదవు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదవు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదవు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలచిన చోటుకు వెళ్ళడి వాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకుని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడింపుము అని అతనితో అనెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 Hallelujah.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక పట్టణంలో ఒక తండ్రి, మరి అదే విధముగా ఆయన ఒక్కగానొక్క కుమారుడు, ఒక తండ్రి ఆయనతో పాటు ఆయన ఒక్కగానొక్క కుమారుడు జీవిస్తూ ఉన్నారు. వీరు చాలా ధనవంతులు. వీరికి అనేక ఆస్తులు అనేవి ఉన్నాయి, పెద్ద పెద్ద భవంతులు అనేవి ఉన్నాయి. వారు దేవుని చేత మిక్కిలిగా దీవించబడి గొప్పగా ఆశీర్వదించబడి మరి అనేక తోటలను కొనుక్కున్నారు, అనేక పొలాలను కొనుక్కున్నారు. బంగారము వారికి తిరిగి లేదు, అన్నీ కూడా ఆస్తులన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చాడు. వారు ధనవంతులుగా వారి జీవితాన్ని సుఖవంతంగా గొప్పగా ఉన్నతంగా జీవిస్తూ ఉన్నారు. అయితే మనందరికీ ఏదో ఒక అలవాటు అనేవి ఉంటూ ఉంటాయి, హాబీస్ అనేవి ఉంటాయి. అదే మాదిరిగా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు. కొంతమంది మ్యూజిక్ని వినటం అంటే సంతోషపడతారు, ఆనందపడతారు, అది ఒక హాబీ, అది ఒక అలవాటు. లేదా ఇంకా కొంతమందికి ఇంకొక అలవాట్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో అలవాట్లు ఉంటాయి మనందరికీ కూడా. అదేవిధంగా ఈ తండ్రికి ఈ కుమారుడికి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరికి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం, చిత్రలేఖనాలంటే చాలా ఇష్టం. ప్రపంచంలో గొప్ప వారు గీసినటువంటి ఆ యొక్క చిత్రపటాలను వారు సేకరిస్తూ ఉండేవారు. ప్రపంచంలో గొప్పగా ఉన్నటువంటి ఆ యొక్క చిత్రకారుల దగ్గర అందమైనటువంటి సుందరమైనటువంటి ఈ యొక్క చిత్రలేఖనాన్ని, ఈ యొక్క పెయింటింగ్స్ని వారు కొనటము వారికి అలవాటు, వాటిని సేకరించటం వారికి అలవాటు. అందుకే గొప్ప ఆర్టిస్టుల దగ్గర నుండి, పికాసో దగ్గర నుండి సాధారణమైనటువంటి పెయింటర్ వరకు కూడా వారు అనేక చిత్రలేఖనాన్ని వారు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వాటినన్నింటినీ కూడా వారు సంపాదిస్తూ ఉన్నారు. వాటినన్నింటినీ వారి యొక్క భవంతులలో, వారు ఉన్నటువంటి ఆ యొక్క గృహంలో వాళ్ళు పెట్టుకుంటూ ఉండేవారు. వాటిని సేకరించినటువంటి వాటిని అందంగా సుందరంగా అలంకరిస్తూ వాటినన్నింటినీ కూడా ఆ యొక్క భవంతుల్లో వారు పెడుతూ ఉండేవారు. సాయంకాల సమయంలో ఈ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా వారు కొనుగోలు చేసుకున్నటువంటి ఆ యొక్క చిత్రలేఖనాలను అన్నింటినీ కూడా చూసుకుంటూ ముచ్చటించుకుంటూ వాటి గురించి మాట్లాడుకుంటూ ఈ యొక్క చిత్రలేఖనము, ఈ యొక్క పటము, ఈ యొక్క పెయింటింగ్ ఎంత బాగుందో అని చెప్పి వాటి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ వారు ముచ్చటించుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా ఈ యొక్క తండ్రి కొడుకులు వీరు ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఒకసారి ఆ దేశంలో యుద్ధం వస్తూ ఉంది. ఆ యుద్ధంలో పాల్గొనటానికి ఈ యొక్క యవ్వనంలో ఉన్నటువంటి ఈ యొక్క కుమారుడికి ఆహ్వానం వచ్చింది. ఇదిగో నీ యొక్క దేశం తరపున నీవు యుద్ధం చేయాలి అని చెప్పి ఆ యొక్క యుద్ధానికి ఆ యొక్క కుమారుడికి ఆహ్వానం వచ్చింది. ఆ కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. యుద్ధంలో తన దేశం కోసం చాలా కష్టపడుతూ ఉన్నాడు. యుద్ధంలో అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు. ఈ యొక్క యుద్ధంలో చాలా గొప్పగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. తన దేశం కోసము గర్వపడే విధంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి యుద్ధంలో గాయపడినటువంటి ఒక వ్యక్తిని తన భుజాల మీద మోసుకొని ఆ యొక్క వ్యక్తిని కాపాడాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆ యొక్క వ్యక్తిని కాపాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రయత్నంలో ఈ యొక్క కుమారుడు, ఈ ఒక్కగానొక్క కుమారుడు ఆ యొక్క యుద్ధంలో మరణించి ఉన్నాడు. ఈ యొక్క మరణ వార్తను ఆ తండ్రికి తెలియజేశారు. ఇదిగో నీ యొక్క కుమారుడు యుద్ధంలో మరణించి ఉన్నాడు అని చెప్పి ఆ తండ్రికి తెలియజేశారు. ఆ యొక్క తండ్రి యొక్క బాధ, ఆ తండ్రి యొక్క దుఃఖము ఏ ఒక్కరు కూడా తీర్చలేనటువంటిది. ఒక్కగానొక్క కుమారుడు, ఎంతో ఇష్టమైనటువంటి కుమారుడు ఈ విధముగా యుద్ధములో ప్రాణాన్ని కోల్పోవటం ఆ తండ్రిని చాలా బాధకు గురి చేసింది, దుఃఖానికి గురి చేసింది. ఆ యొక్క బాధల్లో ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా దుఃఖంలో గృహంలో నివసిస్తూ ఉన్నాడు, ఒంటరిగా ఉంటూ ఉన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత
ఒక వ్యక్తి ఈ యొక్క తండ్రి ఉంటూ ఉన్నటువంటి గృహానికి వచ్చి ఆ తండ్రి ఉన్నటువంటి భవంతి యొక్క తలుపును కొడుతూ ఉన్నాడు. అయితే ఆ తండ్రి ఆ తలుపును తీస్తే అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ తండ్రితో చెప్తూ ఉన్నాడు, అయ్యా, నేను మీ కుమారుడు స్నేహితులము, మా ఇద్దరము కూడా చాలా గొప్ప స్నేహితులము, మన యొక్క దేశము కోసము యుద్ధం చేయటానికి వెళ్ళినటువంటి వారము. మరి నీ యొక్క కుమారుడు ఎప్పుడు కూడా నీ గురించే మాట్లాడుతూ ఉండేవాడు, నువ్వంటే చాలా ఇష్టము, నువ్వంటే చాలా ప్రేమ, ఎప్పుడు కూడా మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు, మీ గురించే మాట్లాడి మీ గురించి అనేక విషయాలు నాకు తెలియపరిచాడు. మరి దురదృష్టవశాత్తు మీ యొక్క కుమారుడు నన్ను ఆ యుద్ధంలో కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మీ యొక్క కుమారుడు మరణించాడు. కానీ నీ యొక్క కుమారుని ద్వారా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మీకు చిత్రలేఖనము, ఈ యొక్క పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము అని చెప్పి చాలాసార్లు నాకు తెలియపరిచాడు. ఇదిగో ఈ యొక్క యుద్ధము ముగిసిన తర్వాత నేను వెళ్ళి నా తండ్రితో ఇంకా కొన్ని పెయింటింగ్స్ కొనుగోలు చేసుకుంటాము, ఇంకా గొప్పగా ఈ యొక్క సేకరణ, ఈ యొక్క చిత్రలేఖనాలను మేము సేకరిస్తామని చెప్పి నాతో అనేక మార్లు చెప్పి ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించి ఉన్నాడు. అయితే నేను గొప్ప చిత్రకారుడిని కాదు, నేను గొప్ప పెయింటర్ని అయితే కాదు, కానీ మీ యొక్క కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం. మేము ఆ యొక్క యుద్ధ సమయంలో చాలా గొప్పగా ఆ యొక్క స్నేహబంధాన్ని మేము ప్రారంభించాము. గొప్పగా ఒకరంటే ఒకరు ఇష్టపడే విధముగా మేము గొప్పగా ఈ యొక్క స్నేహబంధంలో మేము గట్టిగా దృఢపడి ఉన్నాము. నా కోసమే మీ కుమారుడు చనిపోయాడు కాబట్టి నేను మీకు ఒక బహుమానాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆ బహుమానము బహుశా మీకు ఉన్నటువంటి పెయింటింగ్లో గొప్పదేం కాదు, నేను గొప్ప చిత్రకారుడిని కాను, అయినప్పటికీ కూడా నీ యొక్క కుమారుడి మీద ప్రేమతో మీ యొక్క కుమారుడి యొక్క చిత్రలేఖనాన్ని నేను గీశాను. ఆ యొక్క చిత్రలేఖనాన్ని, ఆ యొక్క పెయింటింగ్ని నేను మీకు బహుమతిగా ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను, స్వీకరిస్తారా అని చెప్పి ఆయన అడిగి తను గీసినటువంటి ఆ యొక్క అందమైనటువంటి సుందరమైనటువంటి తన యొక్క కుమారుడి యొక్క చిత్రపటాన్ని చూసి ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించి ఆ యొక్క కుమారుడిని ఆ యొక్క చిత్రపటంలో చూసుకుంటూ ఉన్నాడు. అంత గొప్పగా తన కుమారుడే ఉన్నంత మాదిరిగా ఆ చిత్రపటము ఉంది. ఆ యొక్క చిత్రకారుడు గీసినటువంటి ఆ యొక్క చిత్రపటాన్ని తీసుకొని ఆ తండ్రి తన హృదయానికి హత్తుకొని గొప్పగా ఈ యొక్క చిత్రపటాన్ని ఆయన ప్రేమించటం మొదలుపెట్టాడు. తనలో ఆ యొక్క చిత్రపటంలో తన యొక్క కుమారుని చూసుకోవటం మొదలుపెట్టాడు. అయితే కొన్ని రోజులకి ఆ తండ్రి కూడా చనిపోయి ఉన్నాడు. ఆ తండ్రి చనిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఆ సమయంలో ఆ విలువైనటువంటి ఆ యొక్క చిత్రలేఖనాలన్నీ కూడా, ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా, తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తులన్నీ కూడా వేలానికి పెట్టడం జరిగింది. వేలం వేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అందుకే ఆ వేలం కోసము ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులను అందరినీ, గొప్ప గొప్ప వారిని అందరినీ కూడా, ధనవంతులను అందరినీ కూడా ఆ యొక్క వేలానికి, అక్కడ జరిగేటువంటి యొక్క ఆక్షన్ యొక్క వేలం పాటకు వారిని అందరినీ కూడా ఆహ్వానించున్నారు. అయితే ఆ యొక్క వేలంలో మొదటిగా ఆ కుమారుడి యొక్క చిత్రపటాన్ని, ఆ యొక్క చిత్రపటంతో వేలం పాట మొదలుపెట్టారు. ఆ కుమారుడి యొక్క చిత్రపటంతో ఆ యొక్క వేలం పాట మొదలు పెడితే ఆ యొక్క చిత్రపటాన్ని కొనటానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. అందరూ కూడా గొప్ప గొప్ప చిత్రకారులు గీసినటువంటి ఆ యొక్క చిత్రలేఖనాలన్నీ కూడా వెనుకున్నాయి కదా, మనం తర్వాత కొనుక్కుందాంలే, ఇది చూడటానికి అంత బాగలేదు, అయినా ఇది ఎవరికి కావాలి అనేటువంటి ధోరణితో, ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉంటూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆ యొక్క చిత్రపటాన్ని కొనటానికి సిద్ధంగా లేరు. అందరూ కూడా ఆ యొక్క ఆక్షన్ వేసేటువంటి, ఆ యొక్క వేలంపాట జరిపించేటువంటి ఆ యొక్క వ్యక్తి మీద విసుక్కుంటూ ఉన్నారు, కసురుకుంటూ ఉన్నారు. మొదటగా ఈ చిత్రపటాన్ని తీసేయండి, ఇంకా గొప్ప గొప్ప చిత్రపటాలన్నీ ఉన్నాయి కదా, చిత్రలేఖనాలన్నీ ఉన్నాయి కదా, వాటినన్నింటినీ కూడా వేలం పెట్టండి అంటే, లేదు ఇదే మొదటిగా వేలంపాట పెట్టాలి అని చెప్పి ఆ వ్యక్తి వేలంపాట పెడుతూ ఉన్నాడు. కనీసము ఎవరో ఒకరు దీన్ని తీసుకోండి, దీని యొక్క ఖరీదు
10,000 రూపాయలు మాత్రమే, చాలా తక్కువ, 10,000 రూపాయలు మాత్రమే. ఎవరైనా కావాలంటే ఈ యొక్క చిత్రలేఖనాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి ఆ యొక్క వేలంపాట జరిపేటువంటి వ్యక్తి ఆయన తెలియజేశాడు. కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు. 10,000 నుండి మరి ఆ విధంగా తగ్గుకుంటూ 1,000 రూపాయలు, కనీసం ఎవరైనా 1,000 రూపాయలు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఆ వేలంపాట జరిపేటువంటి వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. ఇదిగో 10,000 అంటే ఎవరు కొనటానికి ముందుకు రాలేదు. కనీసము 1,000 రూపాయలకి ఎవరైనా కొనటానికి సిద్ధంగా ఉన్నారా, ఈ యొక్క చిత్రపటాన్ని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే మరలా అందరూ కూడా ఆ వ్యక్తి మీద అరుస్తూ ఉన్నారు, ఆ వ్యక్తిని తిడుతూ ఉన్నారు. ఈ యొక్క చిత్రపటాన్ని తీసివేయండి, ఇది మాకు వద్దు అన్నటువంటి విధంగా అందరూ అరుస్తూ ఉంటే చివరికి ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు, కనీసము 100 రూపాయలకి ఎవరైనా ఇది కొనటానికి సిద్ధంగా ఉన్నారా? 10,000 అన్నప్పుడు ఎవరు కొనటానికి సిద్ధంగా లేరు, 1,000 రూపాయలు అన్నప్పుడు ఎవరు కొనటానికి సిద్ధంగా లేరు. కనీసము 100 రూపాయలు ఈ యొక్క చిత్రలేఖనాన్ని, ఇదిగో కుమారుడు యొక్క చిత్రపటాన్ని కొనటానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడగటం ప్రారంభించాడు. అయినా సరే ఒకరు కూడా ముందుకు రావట్లేదు. కానీ అక్కడెక్కడో దూరంలో ఒక తోటమాలి పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క తోటలో పని చేసుకుంటూ ఉన్నటువంటి ఒక తోటమాలి ఆ యొక్క విషయాన్ని గమనించి వెనక నుండి గట్టిగా అరుస్తూ ఉన్నాడు, నా దగ్గర 100 రూపాయలు అయితే లేవు, కానీ నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి, నాకు ఆ యొక్క చిత్రపటం కావాలి, ఎందుకంటే అది మా యొక్క యజమాని యొక్క కుమారుడి యొక్క చిత్రపటము, మా యజమానికి ఎంతో ఇష్టమైనటువంటి చిత్రపటము, ఆయన యొక్క గుర్తుగా మా యొక్క గృహంలో నేను ఆ యొక్క కుమారుడి యొక్క చిత్రపటాన్ని నేను పెట్టుకుంటాను, కాబట్టి నాకు 50 రూపాయలకి ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క తోటమాలి వెనక నుండి అరుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుస్తూ ఉన్నారు, ఇచ్చేసేయండి ఈ చిత్రపటాన్ని, వదిలించేసుకోండి, ఇది వద్దు, ఇచ్చేసేయండి 50 రూపాయలకి అని చెప్పి ఆ యొక్క చిత్రపటాన్ని 50 రూపాయలకి అమ్మివేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రెండవ చిత్రలేఖనం ఏం వస్తుందా, దేన్ని కొనుగోలు చేసుకుందామని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆ ఆక్షన్ను నిర్వహించేటువంటి వ్యక్తి, ఆ వేలంపాట వేసేటువంటి వ్యక్తి, వేలంపాట అయిపోయింది, వేలంపాట ఎంతటితో ముగిసిపోయింది, మీరందరూ కూడా మీ యొక్క గృహాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి తెలియజేశాడు. ఇదేంటి అని చెప్పి అడిగితే, ఇదిగో ఆ యొక్క యజమాని చనిపోయేటప్పుడు తను రాసుకున్నటువంటి ఆ యొక్క విల్లులో తను రాసుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క చివరి మాటలో ఇవే విషయాలని పొందుపరుచున్నాడు. అదేంటంటే, ఇదిగో ఎవరైతే నా కుమారుడి యొక్క చిత్రపటాన్ని కొనుగోలు చేస్తారో వారికి నాకున్నటువంటి యొక్క చిత్రలేఖనాలన్నీ కూడా వారికే చెందుతాయి, నాకున్నటువంటి ఆస్తులన్నీ కూడా వారికే చెందుతాయి, నాకున్నటువంటి సర్వస్వము వారికే దారాదత్తం చేస్తాను నేను, నా కుమారుడి యొక్క చిత్రపటం ఎవరు కొనుగోలు చేశారో వారిదే సర్వస్వము అని చెప్పి ఆ తండ్రి తన యొక్క చివరి వీలునామాలో ఈ విధంగా రాసి ఉన్నాడు అని చెప్పి ఆ ఆస్తుని అన్నింటినీ కూడా ఆ యొక్క తోటమాలికి అప్పచెప్పటం జరిగిందంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత పెద్ద కథను మీకు ఎందుకు ఈరోజు చెప్పవలసి వచ్చిందంటే, ఎందుకు ఇంత సమయాన్ని నేను తీసుకొని ప్రత్యేక విధంగా ఈ యొక్క కథను వివరించి మీకు చెప్తూ ఉన్నానంటే, ఆ యొక్క పరలోకపు తండ్రి కూడా ఈ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తుని నీ కోసము నా కోసము ఆయన ఈ లోకానికి ఇచ్చి ఉన్నాడు, మన యొక్క రక్షణార్థం ఆయన ఇచ్చి ఉన్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఆయన మన కొరకు తన ఏకైక కుమారుని ఇచ్చాడు. ఈ యొక్క కథలో చెప్పబడినటువంటి విధంగా ఎవరైతే తన కుమారుని కోరుకుంటారో, ఎవరైతే, అది బహుశా ఖరీదు కాకపోవచ్చు, బహుశా గొప్ప పెయింటింగ్ కాకపోవచ్చు, కానీ ఎవరైతే దాన్ని కొనుగోలు చేస్తారో, ఎవరైతే కుమారుని కోరుకుంటారో నా యొక్క సర్వస్వము వారికి దారాదత్తం చేస్తాననే విధంగా ఎవరైతే పరలోకపు తండ్రి కూడా చెప్తూ ఉన్నాడు, ఎవరైతే తన యొక్క కుమారుని విశ్వసిస్తారో, ఇదిగో ఆ యొక్క కుమారుడు ఎందుకు పంపించబడ్డాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. తన యొక్క ఏకైక కుమారుడిని మన యొక్క రక్షణార్థము. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, యొక్క తండ్రి ప్రేమ, కుమారుడంటే
ఎంత ప్రేమ! అలాంటి ప్రేమ కలిగినటువంటి కుమారుడిని నీ కోసము, నా కోసము, మన యొక్క రక్షణార్థము, మనల్ని పాపము నుండి విడిపించటానికి, పాపము నుండి రక్షించటానికి మన కొరకు తన యొక్క కుమారుడిని ఏ లోకంలో మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని క్రీస్తు ప్రభువు కూడా అనేక మార్లు చెప్తూ ఉన్నాడు. నన్ను విశ్వసిస్తే నా తండ్రిని విశ్వసించినట్టే, నేనే ఆయన దగ్గరకు మార్గాన్ని ఇదిగో అని చెప్పి అనేక రకాలుగా శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సువార్తల్లో తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గరకు మార్గం నేనే, నన్ను విశ్వసించేవాడు నా యొక్క తండ్రిని చూడగలుగుతారు అని చెప్పి అనేక రకాలుగా నిన్నటి రోజు పట్టణంలో కూడా మనం చదువుకున్నాం. క్రీస్తు ప్రభు అనేక మార్లు తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఎవరైతే తనతో సంబంధాన్ని కలిగి ఉంటారో ఆ యొక్క తండ్రి దేవునితో కూడా సంబంధాన్ని కలిగి ఉంటారని చెప్పి అనేక మార్లు క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నా కూడా ఆయన్ని విశ్వసించటంలో ప్రియమైన సహోదరి సహోదరులారా విఫలమవుతూ ఉన్నారు. ఆనాటి ప్రజలు విఫలమవుతూ ఉన్నారు. అదేవిధంగా శిష్యులు విఫలమవుతూ ఉన్నారు. శిష్యులు అర్థం చేసుకోవటంలో వారు విఫలమవుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుతో పాటు ఉంటూ ఉన్నారు, క్రీస్తు ప్రభువుతో పాటు జీవించి ఉన్నారు. క్రీస్తు ప్రభు చేసే ప్రతి ఒక్క మహిమ కార్యాన్ని దగ్గరుండి చూశారు, అద్భుత కార్యాలను చూశారు, ఆయనతో పాటు ఉన్నారు, ఆయనతో పాటు తిన్నారు, ఆయనతో పాటు అన్నీ చేసినటువంటి ఈ యొక్క శిష్యులు సైతము క్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోవటంలో విఫలమవుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణించాడు. క్రీస్తు ప్రభు మరణించి అప్పటికే 3 సార్లు వీరికి కనిపించి బలపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత శిష్యులు నిరాశ నిస్పృహలకు గురి అయ్యారు. ఇంకా మా పని అయిపోయింది, ఇంతవరకు గొప్పగా ఉన్నాం, ఇంతవరకు ఈయన రాజు అవుతాడు అనుకున్నాము, ఈయన గొప్పగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనుకున్నాము, ఆయన రాజు అయితే మనం మంత్రులం అవ్వచ్చు, లేకపోతే ఇంకా గొప్ప స్థానంలో ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు అనే విధంగా వీరందరూ కూడా క్రీస్తు ప్రభుని అనుసరించారు. క్రీస్తు ప్రభుని నిజంగా వారు అర్థం చేసుకోవాలా, నిజంగా అర్థం చేసుకోవటంలో వారు విఫలమవుతూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు మరణించి కూడా ఇదిగో ఇలాంటి అల్ప విశ్వాసులు కాబట్టే ఈ విధంగా అర్థం చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి మరణించిన తర్వాత కూడా క్రీస్తు ప్రభు దాదాపుగా 3 సార్లు వారందరికీ కూడా కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ యొక్క సువార్త పట్టణానికి ముందే మనం చదువుకుంటాం. ఏమని చదువుకుంటామంటే క్రీస్తు ప్రభు మరియ మగ్దలేనకు కనిపించడం గురించి మనం చదువుకుంటూ ఉంటాం. మొదటిగా మరియ మగ్దలేనకు దర్శనం ఇచ్చాడు మరణించిన తరువాత. చూడండి, మరణించిన తరువాత అవిశ్వాసము, అపనమ్మకము, నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వీరికి ధైర్యాన్ని చేకూర్చడానికి, వీరికి విశ్వాసాన్ని పటిష్టపరచడానికి, బలపరచడానికి మొదటిగా మరియ మగ్దలేన కనిపించాడని చెప్పి మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుండి 17 వచనాల్లో మనం చదువుకుంటాం. మొదటిగా ఆయన దర్శనమిచ్చాడు, ఆయన చెప్పాడు. మరణించిన తర్వాత కూడా ఆమె కనపడ్డాడు. రెండవసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, శిష్యులకు దర్శనమిచ్చాడు, అపోస్తులకు దర్శనమిచ్చాడు క్రీస్తు ప్రభువు. అలాంటి సమయంలో తోమా వారితో లేడు. అపోస్తులుడు తోమా వారితో పాటు లేరు, శిష్యులందరితో పాటు. 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వచనాల్లో ఇవి చదువుకుంటాం. యేసు ప్రభు వారి మధ్య మరణించిన తర్వాత వారి మధ్యకు వచ్చి వారితో ముచ్చటిస్తూ మాట్లాడుతూ ఉంటే అలాంటి సమయంలో తోమా గారు లేరు అక్కడ. నేను ఆయన యొక్క గాయాల్లో చేతిని పెడితే తప్పించి నేను విశ్వసించను, నేను నమ్మను అని చెప్పి తోమస్ గారు చెప్పడం మనం చూస్తాం. రెండోసారి తోమా గారు లేనప్పుడు క్రీస్తు ప్రభు దర్శనమిచ్చారు, క్రీస్తు ప్రభు కనిపించారు. అదేవిధంగా 3వసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తులందరికీ తోమస్ గారు కూడా వారితో పాటు ఉన్నారు. అలాంటి సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు మనం చదువుకుంటాం. యేసు ప్రభు మరలా దర్శనం ఇచ్చారు వారికి. ఇన్నిసార్లు వీరికి దర్శనమిచ్చి వీళ్ళని బలపరిచి వీరిని పటిష్టపరుస్తూ ఉన్నా కూడా వారిలో ఈ యొక్క నిరాశ నిస్పృహలకి వారు లొంగిపోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు సువార్తలో మనం ఆలకించాం. ఏమని ఆలకిస్తామంటే
యోహాను సువార్త 21:3 ఒకసారి చదువుకుందాం. సీమోను ఇంకంతా పేతురు అయిపోయింది కదా. వారందరిలో పెద్దవాడు అనుకుంటున్నటువంటి సీమోను పేతురు అంటున్నాడు, నేను అయిపోయిందయ్యా, నా పని అయిపోయింది, ఇంకా ఇంతవరకు అనుకున్నాం కదా, ఆయన అనుసరించాం, ఆయన ఏదో చేసేస్తాడు అనుకున్నాం, ఏం జరగలా, ఇంకా నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా, అంటే నా వృత్తికి నేను వెళ్ళిపోతున్నా, ఆ పని నేను చూసుకుంటా అన్నటువంటి విధంగా చదువమ్మా. సీమోను పేతురు వారితో నేను చేపలు పట్టబోచున్నాను అని పలుకగా వారు మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటారు, మేము కూడా వస్తున్నాము, ఇంకా అయిపోయిందిగా ఆయన చనిపోయారుగా. చనిపోయిన తర్వాత కూడా క్రీస్తు ప్రభు దర్శనమిచ్చి బలపరుస్తుంటే చూడండి ఎంత అవిశ్వాసంతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. క్రీస్తు ప్రభు వీరినేమో నేను మనుషులు పట్టువారినిగా చేస్తాను, మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాను, నా యొక్క సంఘం మీ మీద నిర్మిస్తాను అని చెప్పి క్రీస్తు ప్రభు వారికి ధైర్యాన్ని ఇస్తే, వారికి వాగ్దానం చేస్తే, ఇదిగో మీరు మనుషులను పట్టువారిగా నేను చేస్తానంటే వీరు మాత్రం మాకొద్దు అని చనిపోయారు కదా. ఇంకా మేము చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాం, మరలా మా యొక్క పాత వృత్తికి, అంటే దీని అర్థం ఏంటి, మరలా మేము ఆ యొక్క పాత దానికే వెళ్ళిపోతాం, ఆ అంధకారానికే వెళ్ళిపోతాం, ఆ యొక్క రాత్రి జీవితానికే వెళ్ళిపోతాం, ఆ యొక్క చీకటి జీవితానికే మేము వెళ్ళిపోతాం అన్నటువంటి విధంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు అన్నీ వదిలిపెట్టి. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు, క్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించినప్పుడు, క్రీస్తు ప్రభు వారిని పిలిచినప్పుడు మనం చదువుకుంటాం, ఏమని చదువుకుంటాం, వారి పడవలను, వారి వలలను, వారి తల్లిదండ్రులను అన్నింటినీ కూడా విడిచిపెట్టి క్రీస్తు ప్రభు అనుసరించినటువంటి వీరే, వీటిని అన్నింటినీ కూడా వద్దనుకున్నటువంటి వీరే, క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి వీరే ఇప్పుడు ఏంటంటే అంతా అయిపోయింది కాబట్టి మరలా ఆ పడవల దగ్గరికి, ఆ తల్లిదండ్రుల దగ్గరికి, ఆ యొక్క వృత్తికి, ఆ వలల దగ్గరికి, ఆ చేపలు పట్టుకోవడానికి మరలా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆలకించాము ఈరోజు సువార్తలో, రాత్రంతా కూడా వారు కష్టపడ్డారు, రాత్రంతా వారు కష్టపడిన వారికి ఏ చేపలు కూడా దొరకలేదు. వారు నిజానికి జాలర్లు, చేపల వృత్తి చేసేటువంటి వారికి తెలుసు, వారికి వలలు ఎక్కడ వేయాలో తెలుసు, ఏ విధంగా చేపలు పట్టాలో తెలుసు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వీరు రాత్రంతా కూడా కష్టపడినా ఏ చేపను కూడా వారు పట్టుకోలేకపోయారంట. వారు క్రీస్తు ప్రభుని వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రంతా కూడా వారు శ్రమ చేస్తే వారికి ఏం దొరకలా. వారికి ఎప్పుడు దొరికాయంటే, వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువు వారితో పాటు ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు వారితో పాటు ఉన్నప్పుడు వారికి చెప్పినప్పుడు, ఇదిగో కుడివైపుగా మీ వలలను వేయండి, వారికి ఉదయకాల సమయంలో, రాత్రి, ఇది సింబాలిక్ లాంగ్వేజ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఇది ఒక సింబాలిక్ లాంగ్వేజ్. చీకటి అంటే అంధకారము, ఇది పాపానికి, సైతానికి గుర్తు. అంటే వీరు వద్దనుకొని, వెలుగును వద్దనుకొని నిరాశ నిస్పృహలతో చీకట్లోనికి వెళ్ళిపోయారు. ఆ చీకట్లో వారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు విజయవంతం అవ్వాలని చెప్పి, గొప్పగా సంపాదించుకోవాలని, మరలా చేపలు పట్టుకొని వారు వృత్తిని కొనసాగించాలని, విజయవంతం అవ్వాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు వారితో లేడు కాబట్టి రాత్రంతా శ్రమించిన వారికి ఏం దొరకలా. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వదిలిపెట్టలా, వీరు నిరాశ నిస్పృహలతో ఉన్నారు, వీరికి ఎంత చెప్పినా వీరు మారరు, ఇన్నిసార్లు కనిపించినా వీరికి మార్పు లేదే, వీరిలో ఎలాంటి చలనం లేదే, చచ్చిపోయిన తర్వాత ఎవరైనా కనబడతారా, చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఈ విధంగా వస్తారా, వీరితో మాట్లాడుతూ ఉన్నాను, వీరందరికీ గాయాలు చూపెడుతూ ఉన్నాను, కావాల్సిన మీరు నా యొక్క చేతి వేళ్ళు పెట్టండి అని చెప్తూ ఉన్నాను, ఇంకా నమ్మట్లేదే అని చెప్పి క్రీస్తు ప్రభు విడిచిపెట్టలా. క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, క్రీస్తు ప్రభు వారికి దారి చూపిస్తూ ఉన్నాడు, విజయానికి మార్గం చూపిస్తూ ఉన్నాడు. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వీరికి క్రీస్తు ప్రభు కనిపించిన తర్వాత, ఉదయకాల సమయంలో అంటే వెలుగులోనికి వచ్చిన తర్వాత, అంధకారం నుండి రాత్రంతా శ్రమపడ్డారు, ఏం జరగలా. వెలుగులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు ప్రభులోనికి వచ్చిన తర్వాత, అప్పుడు
చేపలు ఏ విధంగా పడ్డాయంటే ఎంతగా విజయం కాగలిగారంటే ఆ చేపలు ఆ యొక్క పడవలు మునిగిపోయేంతలాగా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు, అంత గొప్పగా దీవించాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే శిష్యులు యొక్క అపోస్తులు మానవ మాత్రులు, నీకులాగా నాకులాగా మానవ మాత్రులు. మనం కూడా అన్నీ బాగా జరిగితే ఓకే, మన జీవితాల్లో అన్నీ బాగున్నప్పుడు ఓకే, సంపదలు బాగా వచ్చినప్పుడు ఓకే, మనం అనుకున్నటువంటి విధంగా మన యొక్క బిడ్డలకు ఉద్యోగాలు వస్తూ ఓకే, మనం అనుకున్నట్టుగా మన యొక్క పిల్లలకు వివాహ సంబంధాలు వస్తూ ఓకే, మన మంచి ఆయురారోగ్యాలతో గొప్పగా మనం అనుకున్నటువంటి విధంగా ఇల్లులు కట్టుకుంటే ఓకే, వాహనాలు కొనుగోలు చేసుకుంటే ఓకే, అంతా పర్వాలా, అంతా సంతోషమే. కానీ ఎప్పుడైతే మనకి కష్టం వస్తుందో, ఎప్పుడైతే మనకి బాధ వస్తుందో, ఎప్పుడైతే మనకి దుఃఖం వస్తుందో, అలాంటి సమయంలో నిరాశ నిస్పృహలకు గురైపోతాం. దేవుడు ఎక్కడున్నాడు, నాకు మాత్రమే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నా యొక్క కుటుంబం మాత్రమే ఎందుకు ఈ విధంగా ఉంది అనేటువంటి విధంగా దేవుణ్ణి విమర్శిస్తూ నిరాశ నిస్పృహలకు గురి అయిపోతూ మన యొక్క జీవితాల్లో ఏ విధంగా ఉంటామో, దేవుడు చేసిన మేలులన్నీ అప్పుడు గుర్తుకు రావు, దేవుడు చేసినటువంటి ఆశీర్వాదాలన్నీ అప్పుడు గుర్తుకు రావు, దేవుడు నిన్ను ఎంత గొప్పగా దీవించాడో ఇవన్నీ గుర్తుకు రావు. ఈ యొక్క శిష్యులు కూడా దేవుడు ఎన్నిసార్లు కనిపించిన అప్పుడు ఏం గుర్తుకు రావట్లా, మరలా పాతదనానికి వెళ్ళిపోతూ ఉన్నారు, పాత వృత్తికే వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా వారు నిరాశ నిస్పృహలకు గురి అయి దేవుడిని వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు వారు నశించబడుతూ ఉన్నారు, వారు ఫలించకుండా ఉంటూ ఉన్నారు, ఎలాంటి విజయం సాధించకుండా ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు వారితో ఉన్నప్పుడు వారు విజయవంతమవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని వారు గుర్తించిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని గొప్పతనం వారికి అర్థమైన తర్వాత, అందుకే మనం రెండవ భాగంలో ఆలకిస్తాం. ఈనాటి సువార్త చాలా పెద్ద సువార్త, దాదాపుగా మనం చదువుకున్నాం, 19 వచనాలు మనం చదువుకున్నాం. 2 భాగాలుగా విభజించుకుంటే మొదటిగా ఈ యొక్క అపోస్తలుల యొక్క మానవ గుణగణాలు మనకు అర్థమవుతాయి. ఏ విధంగా మనకంతా మంచి జరిగితే దేవుడు ఉన్నాడు, దేవుడు బాగున్నాడు, మనకంతా సంతోషమే, దేవుడు లేకపోతే మనకి నష్టం వస్తే మనం నిస్పృహలకు గురవుతామో, అదే మాదిరిగా శిష్యులు కూడా గురి కావటం మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవ భాగంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు వారికి కనిపించిన తర్వాత, వారిని గొప్పగా ఆశీర్వదించిన తర్వాత, వారితో భుజించిన తర్వాత, వారిని బలపరిచిన తర్వాత, వారి యొక్క కన్నులను తెరిచిన తర్వాత, కనువిప్పు కలిగిన తర్వాత, క్రీస్తు ప్రభు వాళ్ళని బలపరిచిన తర్వాత వారిని అడుగుతూ ఉన్నాడు ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇదే ప్రశ్న క్రీస్తు ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఇదే ప్రశ్న క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మన యొక్క సమాధానం ఏంటి? క్రీస్తు ప్రభు నిన్ను నన్ను అడిగితే మన యొక్క సమాధానం ఏంటి? మనకి తెలుసు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభువే కనుక ఈరోజు నిన్ను కనబడి నీవు నన్ను సీమోను పేతురుని అడిగినటువంటి విధంగా 3 సార్లు నిన్ను అడిగారనుకోండి, నీవు నన్ను ప్రేమించుచున్నావు, మన యొక్క సమాధానం ఎలా ఉంటుంది? ప్రభువా నీకు తెలుసు ప్రభువా అని చెప్పగలుగుతామా? మనం మనసు విప్పి ప్రభువా నీకు తెలుసు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నేను నిన్ను సేవిస్తూ ఉన్నాను, నీవంటే నాకు భయభక్తి ఉంది, నా కుటుంబం నీ ఆధీనంలో ఉందని మనం చెప్పగలుగుతామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా మనందరం కూడా గమనించాలి. ఏం గమనించాలంటే క్రీస్తు ప్రభు మనతో ఉంటే అంతా విజయమే, అంతా విజయమే. కాబట్టి క్రీస్తు ప్రభు మనతో పాటు ఉండాలని మనం కోరుకుందాం. మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా క్రీస్తు ప్రభుని మహిమపరిచే విధంగా మనం ఉందాం. అందుకే ఒక గీతాన్ని మనం పాడుకుంటాం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా
నేనోడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేనోడిపోయేదను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం రోజున మనందరం కూడా గ్రహించాల్సింది ఇదే. ప్రభు యేసు లేకపోతే, మన జీవితంలో ప్రభువు లేకపోతే మనం అదే నిరాశ నిస్పృహలతో ఉంటాం. ఎప్పుడు తిట్టుకుంటూ, ఎప్పుడు కొట్టుకుంటూ, ఎప్పుడు ఇదే బాధల్లో, ఇదే దుఃఖాల్లో ఉంటాం. అందుకే చెప్తూ ఉన్నాను, క్రీస్తు నీతో పాటు ఉంటే అంతా విజయమే, అంతా సంతోషమే, అంతా ఆనందమే. ప్రతిదాన్ని కూడా నీవు జయించగలుగుతావు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తెరిగి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క ఆదివారం రోజున వాక్యం చేత బలపరచబడి, దృఢపరచబడి మనము ప్రత్యేక విధంగా ఆ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క ఆశీర్వాదాలను అపారంగా మనకి, మన కుటుంబాలకి దయచేయమని చెప్పి ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. తల్లి పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొంతు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, శిష్యులకు దర్శనమిచ్చిన పునరుత్థాన క్రీస్తుకి మన మనవులను సమర్పించి శ్రీసభను, మన విచారణను, మన కుటుంబాలను దీవించమని మనవి చేయుదము. మన యొక్క సమాధానము: ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు మా పావన జనకులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని మీ సన్నిధానంలో చేర్చుకున్నారు తండ్రి. మరి నూతనంగా ఎన్నుకోబడుతున్నటువంటి పోపు గారిని ఈ యొక్క పవిత్రాత్మ ప్రేరణతో, ఆ యొక్క ప్రేరణతో ఎన్నుకోమని, అదేవిధంగా మా పీఠాధిపతులను, ముఖ్యంగా మా గుంటూరు పీఠాధిపతులు, భాగ్యయ్య పీఠాధిపతులను, గురువులను, ప్రత్యేకించి మా రక్షక సభ గురువులను, మా తెనాలి విచారణలో పనిచేస్తున్నటువంటి విన్సెంట్ ఫాదర్ గారిని, స్లేవ ఫాదర్ గారిని, విజయ్ కుమార్ ఫాదర్ గారిని, అదేవిధంగా దైవాంకితులను, ఉపదేశులందరూ, ప్రత్యేకించి తెనాలి విచారణలో పనిచేస్తున్న ఉపదేశులను, అదేవిధంగా మఠకన్యలను, తెనాలి విచారణలో పనిచేయుచున్న జేఎంజే సెంటాన్స్ మఠకన్యలను అందరినీ దీవించండి. మరియు క్రీస్తు దైవ రాజ్య వ్యాప్తికి పాటుపడు వారందరికీ మీ యొక్క ప్రసాదములను హేరాళముగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన దేశ నాయకుల కొరకు ప్రార్థించుదాం. మా దేశ రాష్ట్ర నాయకులను దీవించి వారు తమకు ఇవ్వబడిన అధికారమును ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజలందరి క్షేమం కొరకు నీతి న్యాయములతో నిస్వార్థ సేవలు అందించే ఉదార హృదయాన్ని, పేదలకు అండగా ఉండే ఔదార్యాన్ని వారికిచ్చి దీవించమని వేడుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా విచారణలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీ పరిశుద్ధ హస్తములతో దీవించి పావనపరచండి. ప్రతి క్రైస్తవుడు మీ వాక్యాన్ని పఠించి, ధ్యానించి, అనుసరిస్తూ మీరు చేసిన అద్భుత కార్యాన్ని నెమరు వేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకం హృదయంతో
సంతృప్తిగా జీవించు భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు మీ దరిచేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మరి ముఖ్యముగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగాల నుండి, దీర్ఘకాల జబ్బుల నుండి మమ్ము తప్పించి మాకు నిండు ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన ఫ్రాన్సిస్ జగద్గురువులు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఈ రోజున వ్యాపారవేత్తల కొరకు ప్రార్థించమని గతంలో మనకు విన్నవించి ఉన్నారు. 2025వ సంవత్సరము జూబిలీ సందర్భంగా ఈరోజు ప్రపంచ వ్యాపారవేత్తలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు వ్యాపారవేత్తలను దీవించమని, వారందరికీ లాభాలను ప్రసాదించమని, ఎవరినీ మోసగించకుండా నిజాయితీగా వ్యాపారం చేసే మంచి మనస్సును దయచేయమని ప్రార్థిద్దాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన హృదయాంతరంగంలో దాగి ఉన్నటువంటి మనవులను, విన్నపాలను ప్రభువుకు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. నిత్యపిత, పునరుత్థాన క్రీస్తు శిష్యులకు దర్శనమిచ్చి వారిని బలపరచినట్లుగా దేన హృదయాలతో మీకు మనవి చేసిన ఈ విన్నపాలను అంగీకరించి దీవించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. జీవబలిలో నా ప్రేమ హృదిని నా శరీర అర్పింతును. ఈ జీవబలిలో నా ప్రేమ హృదిని నా శరీర అర్పింతును. ఆత్మనాథా కరుణించు నన్ను, నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా చిన్ని కాంతము గ్రహింపవా, నా చిన్ని కాంతము గ్రహింపవా. ఈ జీవబలిలో నా ప్రేమ ఆశలేని నా పేరుని స్పృశించగా అది వికసించును.
వర్ణించలేని నా పేదవుడిని స్తుతించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని నీ దివ్యహస్తాల అర్పింతును, నీ దివ్యహస్తాల అర్పింతును. నీ జీవబలిలో నా ప్రేమ హృదిని నా ఆశతీర అర్పింతును. ఏనాటిదో ఈ రాగబంధం విడిపోనిది నీ అనుబంధము. ఏనాటిదో ఈ రాగబంధం విడిపోనిది నీ అనుబంధము. పద్రాక్ష జలరాశిలోన, పద్రాక్ష జలరాశిలోన నీ ప్రేమ స్వర్గాన్ని కనుగొందును, నీ ప్రేమ స్వర్గాన్ని కనుగొందును. జీవబలిలో నా ప్రేమ హృదిని ఆశతీర అర్పింతును. ఆత్మనాథ కరుణించు నన్ను, ఆత్మనాథ కరుణించు నన్ను, నా చిన్ని కాంకలు గ్రహించవా, నా చిన్ని కాంకలు గ్రహించవా. జీవబలిలో నా ప్రేమ హృదిని నా ఆశతీర అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభార్పణను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్య ఆనందమును అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తదనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లా అనగా, పావన
సర్వేశ్వరుడు పావన 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 ప్రభు పరలోకము నీ మహిమలతో నిండి ఉన్నది మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు ప్రభునామమున వచ్చేవారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా నీకే ఆరాధన, నీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే
విశ్వాస రహస్యము క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమేం చేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమేం చేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందునుగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపొస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీసభను, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము నువ్వు అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము.
నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ళ స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కరుణామయ వరదానమిది దైవ జనులారా,
శరణాగత సంరక్షణిదియే స్వామి హితులారా, కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామి హితులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా. స్వరూపములను క్రీస్తు దేహపు ఆత్మభోజం, సత్ప్రసాద స్వరూపములను క్రీస్తు దేహపు ఆత్మభోజం, నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం, నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం, కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి బిందు కోలరి కథోలికులారా. ప్రయాణములను కాంతి పుంజపు దివ్య భోజ్యం, అంధకార ప్రయాణములను కాంతి పుంజపు దివ్య భోజ్యం, పాపమలినపు అంతరాత్మల శుద్ధ ద్రాక్ష మధుర పానం, పాపమలినపు అంతరాత్మల శుద్ధ ద్రాక్ష మధుర పానం, కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి బిందు గ్రోలరి కథోలికులారా. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగ చేయ కరుణించండి, క్రీస్తు ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నోదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మెడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవర వారి ఎదుట
పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాని దిద్దున మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. జూబిలీ ప్రార్థన. అందరము పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడు అయిన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్ర ఆత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పును గాక. నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వము వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు నీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలి దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పును గాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడును గాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా నీకే సదా స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటనలు. ఈరోజు పాస్కా కాలపు 3వ ఆదివారమును కొనియాడుతున్నాము. ప్రతిరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా ఉదయము 6:30 గంటలకు పూజ బలి ఉంటుంది. అదేవిధంగా ఈ మే నెల మరియమాత పూజిత మాసంగా కొనియాడబడుతుంది కాబట్టి ప్రతిరోజు ఆదివారంతో కూడా కలుపుకొని ప్రతిరోజు కూడా 31 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జపమాల ప్రార్థన, దివ్య సప్రసాద ఆశీర్వాదం ఉంటుంది. కేవలం 1 గంట మాత్రమే ఉంటుంది. దయచేసి గమనించి అవకాశం ఉన్న వారందరూ కూడా ఈ యొక్క జపమాల ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. వచ్చే శనివారము సాయంత్రం 6 గంటల జపమాల ప్రార్థన, నిత్య సహాయం నవదిన ప్రార్థనలు, దివ్య సప్రసాద ఆశీర్వాదము మరియు పూజ బలి ఉంటుంది. వచ్చే ఆదివారము పాస్కా కాలపు 4వ ఆదివారము ఉదయం 8:30 గంటలకు పూజ బలి ఉంటుంది. గత ఆదివారము చందా 20,176 రూపాయలు. గుడ్ మార్నింగ్ ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనము పాస్కా కాల 3వ ఆదివారము. అలాగనే ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు శిష్యుల యొక్క విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా మీరు కొద్దిగా మీ పడవను లోతుల్లోనికి తీసుకువెళ్ళి అక్కడ వలవేయమని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే మన జీవితాల్లో కూడా మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాము. మానవ ప్రయత్నాలు కొన్నిసార్లు సఫలీకృతం కాదు. ఎందుకంటే సముద్రం మీద ఆధిపత్యం ఉన్నటువంటి జాలరులు వాళ్ళు రాత్రంతా శ్రమ పడినా కానీ వాళ్ళకు ఎటువంటి చేపలు పడలేదు. ఉదయకాలము క్రీస్తు ప్రభు వారికి దర్శనమిచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ మీరు పడవను కొద్దిగా లోతుల్లోనికి తీసుకువెళ్ళి కుడి ప్రక్కన వలవేయమన్నప్పుడు అద్భుత రీతిలో ఆ చేపలు పడటం అనేది మనం చూస్తున్నాం.
దీని యొక్క అంతరార్థం ఏంటంటే మనం కూడా ఎప్పుడైతే దేవునిలో బలపడతామో, విశ్వాస లోతుల్లోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మనం కనుగొని దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు పొందటానికి చక్కని అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. మానవాతీతమైన మన మేధస్సు మీద, మన తెలివితేటల మీద, మన ప్రణాళికల మీద మనం ఆధారపడితే మనము మన జీవితంలో విఫలం కావచ్చేమో. కానీ దేవుని శక్తితో, దేవుని యందు, దేవుని యొక్క లోతుల్లోనికి వెళ్ళి అక్కడ దేవుని కనుగొని దేవుని ప్రయత్నంతో మనం ఏదైనా చేస్తే అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అది అపోస్తల జీవితంలో నిజం చేశాడు ఆ ప్రభు, ఉత్థాన ప్రభు. అలాగని మనందరి జీవితాల్లో కూడా దాన్ని నిజం చేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునిలో, ఆయన విశ్వాసంలో మనం ఎక్కువగా బలపడటానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మే నెల మాసం అంతా కూడా మరియ తల్లికి అంకితం చేయబడినటువంటిది. ప్రతిరోజు సాయంత్రము దేవాలయంలో మరియ తల్లి యొక్క అద్భుత కార్యాలను గురించి చదవటము, అలాగనే జపమాల ప్రార్థన అన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది మన ఆచార ప్రకారం, మన విచారణలో ఉంది ఆచారం, మే నెలలో అందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఆ యొక్క జపమాల ప్రార్థనలో పాల్గొనటం. కాబట్టి దయచేసి అందరూ కూడా పాల్గొని, అలాగనే దివ్య ప్రసాద ఆశీర్వాదం కూడా ఉంటుంది, దానిలో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అలాగని ఈ నెల 6, 7 తారీఖుల్లో మన విచారణలో ఉన్నటువంటి ఉపదేశాలకు, అలాగని మా రక్షసభ గురువులు పనిచేస్తున్నటువంటి విచారణలో ఉన్నటువంటి ఉపదేశాలందరికీ మీటింగ్ ఉంటుంది. ఒక 2 రోజుల పాటు 6, 7 తారీఖుల్లో ఈ మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి మన విచారణలో ఉన్నటువంటి ఉపదేశాలందరూ కూడా తప్పక ఆ యొక్క ప్రోగ్రాంకి రావాల్సిందిగా వారిని కోరుతున్నాం. అలాగని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల 17వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మన విచారణలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా శుద్ధోపదేశ క్లాసులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు విశ్వాసంలో బలపడటానికి ఇది చక్కని అవకాశం. ముఖ్యంగా తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎవరైతే హాస్టల్స్లో చదువుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తూచా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి పంపించండి. ఎందుకంటే వాళ్ళు హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వాసం గురించి, ప్రార్థన గురించి, అలాగని పూజా బలి గురించి ఏమీ తెలియదు. కనుక వారికి ఇది చక్కని అవకాశం. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో 2 వారాల పాటు మీ పిల్లలని దేవాలయంలోకి పంపించి ఇక్కడ ఆ యొక్క ప్రార్థనలు, అలాగనే మిగతా విషయాల గురించి తెలుసుకోవడానికి ఇది చక్కని అవకాశం. అలాగనే వారికి క్రొత్తగా సప్రసాదం తీసుకోవాల్సినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, క్రొత్తగా సప్రసాదము తీయవలసినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా మీ పేర్లు ఇక్కడ ఉన్నటువంటి ఉపదేశకి ఇచ్చి మీరు పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారు తప్పకుండా ఆ యొక్క ప్రార్థనలకి రావాలి. 17వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జరిగేటటువంటి ఈ యొక్క సదుపదేశ క్లాసులకి కంపల్సరీగా రావాలి. 31వ తారీఖు మరియ తల్లి యొక్క పండుగ. ఆ రోజు పండగ పూజలో వారందరికీ కూడా క్రొత్త సప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అలాగని ఇటీవల ఎవరైతే జ్ఞానస్థానాలు పొందారో కొంతమంది, వాళ్ళు కూడా సప్రసాదం తీయాలనుకున్నట్లయితే వాళ్ళు కూడా కంపల్సరీగా ఆ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. చాలామంది అడల్ట్స్ బ్యాప్టిజం తీసుకున్నారు. వాళ్ళు సప్రసాదాన్ని స్వీకరించాలంటే ముందుగా వచ్చి మీరు ఆ 2 వారాలు జరిగేటటువంటి ప్రార్థన కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి. అలాగని ఇప్పుడు జేఎంజే కాలేజీకి సంబంధించి అడ్మిషన్ నిమిత్తము వాళ్ళు ఇక్కడ మనతో మాట్లాడతారు. శుభోదయం అండి. సో మన పక్కనే ఉన్న జేఎంజే మహిళా కళాశాల గురించి ఇక్కడ ఉన్న చాలామందికి తెలియపోవచ్చు. ఆ కాలేజీకి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు ఈ కళాశాల స్థాపించబడింది అనేది మీతో ఒక 2 నిమిషాలు షేర్ చేయాలనుకుంటున్నాము. ఇది ప్రత్యేకంగా మహిళల కోసం స్థాపించబడిన కళాశాల. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళలు కూడా చదువుకోవాలని వాళ్ళ కోసం జేఎంజే సంస్థ ఈ ఇన్స్టిట్యూషన్ని స్థాపించింది. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్సు, సైంటిస్టులు, తర్వాత టీచర్స్ ఎంతోమంది గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ చేస్తున్నారు. సో అలాంటి కళాశాల యొక్క గొప్పతనాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక మంచి కథోలిక ఇన్స్టిట్యూషను. ఇది జేఎంజే సిస్టర్స్ ద్వారా స్థాపించబడింది. కళాశాలలో KG to PG స్కూలు,
ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జేఎంజే కళాశాలలో మంచి హాస్టల్స్ ఉన్నాయి. మనకి ఈ రోజుల్లో మనం రోజు ఏదో ఒక న్యూస్ వింటూ ఉన్నాం, అమ్మాయిలకి అసలు సెక్యూరిటీ లేకుండా పోతుంది. కానీ జేఎంజే కళాశాలలో ఒక అమ్మాయి లోపల అడుగుపెట్టింది అంటే ఎంత మంచి సెక్యూరిటీ ఇస్తున్నారు. సో అలాంటి కళాశాల ఇదొకటి. ఇంకా మన గుంటూరు డిస్టిక్లోనే దీనికి ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది. మంచి మహిళా కళాశాలగా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. తర్వాత కాలేజీ విషయానికి వస్తే స్టేట్ లెవెల్లో ఒక మంచి పెద్ద లైబ్రరీ, ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి లైబ్రరీకి. తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారు. చాలా కోర్సెస్ రన్ అవుతున్నాయి. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, తర్వాత స్పోర్ట్స్కి చాలా పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఎంతోమంది ప్లేయర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ కాలేజీలో ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. మనం బయట చిన్న చిన్న స్కూల్స్, కాలేజెస్ అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న క్లాస్ రూమ్స్లో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఒకసారి కాలేజీని అబ్జర్వ్ చేస్తే పెద్ద క్లాస్ రూమ్స్, విశాలమైన ప్రాంగణం ఉంది. సో అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్తో కాలేజ్ అనేది రన్ అవుతూ ఉంది. సో ఎన్నో మంచి కోర్సెస్తో కాలేజీ రన్ అవుతూ ఉంది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. పిల్లల మంచి భవిష్యత్తును కోరాలని మీరందరూ ఒకసారి ఆలోచించి మన క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తే మంచి మోరల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. మనకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పే కాలేజ్ ఏదైతే అంటే జేఎంజే మహిళా కళాశాల. మీరందరూ ఒకసారి ఆలోచించండి. అలాంటి క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లల్ని చేర్పించండి. మంచి భవిష్యత్తును మీరు సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాం. తర్వాత మన కాలేజీలో జాయిన్ అయ్యే పిల్లలకి కన్సెషన్ ఇస్తారు, హాస్టల్లో ఇస్తారు, తర్వాత కాలేజీలో కూడా కన్సెషన్స్ ఇస్తారు. ప్రత్యేకంగా క్యాథలిక్స్కి మంచి గౌరవం అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని కోరుకుంటూ మా కాలేజీలో జాయిన్ అవ్వాలని, ఇదంతా మీదో గొప్పగా చెప్పుకోవట్లేదు, మీరు ఒకసారి రండి, చూడండి, మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఒక మంచి భవిష్యత్తుతో మీ పిల్లల్ని ఒక మంచి సెక్యూరిటీ లైఫ్తో మీరు బయటికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాము. మా కాలేజ్ మేనేజ్మెంట్ తరపున మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.